చాలామంది అనుకుంటారు మేము తెలుగులో మాట్లాడతామా లేదని. నాకు తెలుగులో మాట్లాడే ఒకే ఫ్రెండ్ మా డాడీ. ఇప్పుడు ఆ ఇంట్లో లేదు, ఎందుకంటే మా పిల్లలందరూ అక్కడ పెరుగుతున్నారు కాబట్టి తమిళలోనే మాట్లాడతారు. నేను లాస్ట్ నైట్ కూడా చెప్పాను, ఇప్పుడు అనుకున్నాను నీకు ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే ఇక్కడ వచ్చేసేయండి. సో దేవుడు మా డాడీ మూలంగా మీ అందరినీ ఒక ఫ్యామిలీ లాగా నాకు ఇచ్చిన దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, పాస్టర్స్, పాస్టర్ అమ్మగారు అందరూ, ఐ థ్యాంక్ ఎవ్రీబడి దిస్ మార్నింగ్. అందరికీ చాలా కృతజ్ఞతతో. అంటే ఈ కార్యక్రమం అనేది మా డాడీ గురించి చాలామంది చాలా మంచి మాటలు చెప్పారు. వాళ్ళ జీవితంలో మా డాడీ ద్వారా వాళ్ళు ఎలా బ్లెస్ అయ్యారు, మా డాడీ వాళ్ళ కొరకు ఎలా ప్రార్థించారు. కానీ దేవుడు నన్ను ఇక్కడ మీ మధ్యలో నిలబెట్టింది నేను అనుకుంటాం. ఒక మనిషి దేవుడి వల్లే వాడబడినప్పుడు, ఒక మనిషి కుడి దేవుడు పట్టుకున్నప్పుడు ఆయన ద్వారా ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంటారని మా తండ్రి గారి జీవితం మీ అందరికీ అలాగే ఉండిందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనం అందరూ దేవుడి సేవకులు. మన జీవితం చాలా వరకు దేవుడు మన హస్తాన్ని పట్టుకొని నడుపుతున్న ఒక జీవితం ఎలా ఉంటుందంటే, ఐసయా పుస్తకం 41 verse 13. 41వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథం. దేవుడు చెప్తున్నాడు, నేను నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడుపుతాను, నువ్వు ఇక నుంచి దేని కొరకు భయపడిన అవసరం లేదని. దేవుడు ఒక వ్యక్తిని తన కుడి చేయితో పట్టుకున్నప్పుడు ఎలా నడుపుతాడంటే, నాకు కోరేష్ రాజా గారి మీద ఉన్న అభిషేకం గుర్తుకు వస్తుంది. మొదటి ప్రామిస్, ద వెరీ ఫస్ట్ ప్రామిస్, ఐసయా chapter 45.